హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి. ఇది తిరుపతి డే 2 వ్లాగ్. ఈ రూమ్ మేము కింద తిరుపతిలో తీసుకున్న రూమ్ అనమాట. యాక్చువల్ గా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది పెద్ద రూమ్ వచ్చింది అండ్ ఇంకొకటి చిన్న రూమ్ అండ్ ఇంకొకటి పైన ఇంకొక రూమ్ ఉందన్నమాట. సో డే 1 మేము లోకల్ ట్రిప్స్ వెళ్ళామని చెప్పాను కదా. సో ఇన్ కేస్ మీరు ఆ వ్లాగ్ చెక్అౌట్ చేయకపోతే కింద ట్యాగ్ చేసి ఉంచుతాను, చెక్అౌట్ చేసేయండి. కింద తిరుపతిలో మరి 1 డే స్టే ఉండే అనమాట. సో మేము ఇక్కడే స్టే చేసిన తర్వాత పైన తిరుపతికి మాకు దర్శనం ఉంది 17th అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా 10 మెంబర్స్ కాబట్టి అందరం లెగ్సి ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అవుతుంది అనుకుని 5 o'clock నుంచి స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్ గా తిరుపతి దర్శనం మనకి 3 months ముందే బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తారనమాట. కానీ ఈసారి అయితే ఉత్తర ద్వార దర్శనం మేము తీసుకున్నప్పటికల్లా అవి ఓపెన్ చేయలేదు. ఆ 10 days మాత్రమే. బట్ మేము ట్రైన్ టికెట్స్ ఓపెన్ చేసినప్పుడే 4 months ముందే మేమైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ డేట్స్ కి. అందుకని చెప్పేసి పండగ తర్వాత వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా ఆ 10 days కి దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని వెయిట్ చేసుకొని కూర్చున్నాం. లిటరలీ ఐ వాజ్ హోల్డింగ్ మై హార్ట్స్ ఇన్ మై హ్యాండ్స్ అనిపించింది. ఆ 10 days కి 1,40,000 టికెట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. అండ్ మేము అనుకున్న డేట్ కి దర్శనం అవుతుందా లేదా అని చెప్పేసి టెన్షన్ ఉండే. బికాస్ నాకైతే ఈసారి దర్శనం అయితే అస్సలు మిస్ చేసుకోవడం లేదు. ఉత్తర ద్వార దర్శనం టికెట్స్ ట్రైన్ టికెట్స్ అయినప్పుడు స్వామి దర్శనం టికెట్స్ కూడా అయినట్టు చేయిస్తారు అనుకున్నాము. అలాగే అయిందనమాట. మా 6 members కి 300 rupees దర్శనం అయింది. అత్తకి నా డార్లింగ్ అయితే హోమం టికెట్స్ బుక్ అయ్యాయి అనమాట. సో ఆ వాళ్ళు హోమం కి వెళ్లి అక్కడ అటెండ్ అయిన తర్వాత పైకి వచ్చి మళ్ళీ మాతోనే జాయిన్ అవుతారు. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే రూమ్ చెక్అౌట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవడానికి వెళ్ళిపోయాం. బికాస్ పైన వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేమైతే బస్ బోర్డ్ చేసేసుకున్నాం. దిస్ ప్లేస్ ఈస్ వేర్ హెవెన్ స్టార్ట్స్ అనిపిస్తుంది. బికాస్ ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాతే మన స్వామి వారికి ఇంకా దగ్గరగా వెళ్తున్నాం అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఆల్సో. ఈ ప్లేస్ లో క్లైమేట్ అవన్నీ లేదా శంకు చక్రం చూసినప్పుడు నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కొండపైకి ఎవరు వెళ్ళినా కూడా ఇక్కడ కంపల్సరీగా సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత కొండపైకి వెళ్లాల్సిందే. అండ్ కార్లైనా బస్లైనా ఎవరు వచ్చినా కూడా కంపల్సరీగా అక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకుని వెళ్తాం. బస్ నుంచి లగేజెస్ తీసుకొని అక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకుని మనకు కూడా చెక్ చేసిన తర్వాత దే విల్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ టు గో అన్నప్పుడు మనకు వదిలేస్తారనమాట. నెక్స్ట్ అయితే వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్స్ మనకి తీసుకుని వెళ్ళొద్దని అంటారు. బికాస్ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుని వెళ్ళి మన కొండ పైన పడేసే బదులు తీసుకొని వెళ్లకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. స్టీల్ బాటిల్స్ క్యారీ చేసుకోండి ఇన్ కేస్ మనకి వాటర్ బాటిల్స్ కావాలి అంటే. అదైతే అక్కడ గ్లాస్ బాటిల్స్ కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఇంకా నా ఫేస్ లో హ్యాపీనెస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐ ఆమ్ గోయింగ్ టు తిరుపతి అండ్ న్యూ ఇయర్ స్టార్టింగ్ కి తిరుపతి స్వామి దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే. అండ్ దిస్ ఇయర్ ఇట్ హ్యాపెన్. ఇంకా గోవిందా గోవిందా అనుకొని మేమైతే కొండ స్టార్ట్ అయిపోయాం అనమాట. కొండ మొత్తం వినిపించేది ఈ నామమే. అండ్ ఈ నామం నిజంగా మెస్మరైజింగ్ అని చెప్పొచ్చు. అండ్ మేము 9 o'clock కి స్టార్ట్ అయ్యి 9:15 కల్లా మేము కొండకి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ చాలా చాలా మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. అండ్ ఐ జస్ట్ లవ్ వాచింగ్ దీస్ ఆల్ అనమాట. నాకైతే కొండ ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం బీచెస్ ఆల్సో. ఇంకా ఇవన్నీ చూసుకొని నేనే టైం స్పెండ్ చేశాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దీస్ ఆల్. నైట్ నిద్ర లేకపోయినా కూడా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ దీస్. మీరు సన్ రైజ్ పర్సన్ సన్సెట్ పర్సన్ నా కామెంట్ చేసి చెప్పేయండి. నేనైతే సన్ రైజ్ పర్సనే. బికాస్ మార్నింగ్ లెగిసి హడావిడిగా వెళ్లి సన్ రైజ్ చూడడంలో ఒక డిఫరెంట్ పీస్ ఉంటుంది. అండ్ ద వార్మ్త్ విచ్ వి గెట్ విట్నెసింగ్ ద సన్ రైజ్ ఈస్ జస్ట్ అన్బీటబుల్. నేనైతే అసలు దేన్ని మ్యాచ్ చేయలేను. ఐ జస్ట్ లవ్ వాచింగ్ సన్ రైజెస్. అండ్ బీచెస్ అవనియండి, మౌంటైన్స్ అవనియండి. నిజంగా తిరుపతి మనం వెళ్ళాలి అనుకుంటే అస్సలు అవ్వదు. స్వామి మనల్ని చూడాలి అనుకుంటేనే అవుతుంది. అది మాత్రం నేను నిజంగా నమ్ముతాను. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాండ్స్ ఆన్. స్వామి ఏదనుకుంటే అదే జరుగుతుంది. అండ్ విత్ దిస్ నోట్ వీ రీచ్ తిరుపతి. అండ్ కొండలో అప్పుడే ఫెస్టివల్ వైబ్ స్టార్ట్ అయిపోయాయి. కొండపైన ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ ని ఇంత బాగా డెకరేట్ చేశారు. అండ్ చాలా బాగుంది. ప్రతిసారి ఉత్తర ద్వార దర్శనం అయితే ఇంకా ఎంత బాగుంటుందో అనిపించింది. ఎవ్రీ ప్లేస్ వాజ్ ఫిల్డ్ విత్ ఫ్లవర్స్, గార్లాండ్స్ అండ్ మోర్ ఆఫ్ ఫ్లవర్ డెకరేషన్స్. నార్మల్ డేస్ లో కొండపైన అస్సలు విట్నెస్ చేయలేం. ఇలాంటి మంచి రోజులప్పుడు మాత్రమే కొండ ఇంత మంచిగా వెలిగిపోతుంది అనిపిస్తుంది. యునో దట్ ఎక్స్ట్రా గ్లాస్ ఆర్ షైన్ అన్నట్టు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. నార్మల్ గానే కొండ వెలిగిపోతుంది, దాంతో పాటు ఇది కొంచెం యాడ్ ఆన్. ఇంకా మేమైతే లగేజెస్ తీసుకొని సిఆర్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ మేము బుక్ చేసుకున్న రూమ్ ని అలాట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము రూమ్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాం. అండ్ బస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి సిఆర్ ఆఫీస్ కి డౌన్ లోనే ఉందన్నమాట. సో మేమైతే కనుక్కొని అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా సిఆర్ ఆఫీస్ లోనే మనం బుక్ చేసుకున్న రూమ్ ని అలాట్ చేసేస్తారు. ఆ అలాట్ చేసుకున్న రూమ్ ని మనం వెళ్ళి అక్కడ తీసుకుంటే మన నెక్స్ట్ 24 hours కి మన స్టే సార్టెడ్. ఇంకా మన రూమ్ అలాట్ అయ్యే లోపు మేమైతే ఇంకా అలా షాపింగ్ చూద్దాము అండ్ అక్కడ మంచిగా ప్లేస్ కి వెళ్దాము అనుకున్నాం. అండ్ షాపింగ్ అయితే ఇంకేం చేయలేదు కానీ అలా వెళ్ళి చూసామన్నమాట.
తిరుపతిలో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇదనమాట. ఇంకా నేను అమ్మ చెల్లి ముగ్గురం కలిసి కొంచెం అలా ఫొటోస్ తీసుకొని మేమైతే మా రూమ్ కి వెళ్ళిపోయాం లగేజ్ తీసుకొని. మాకైతే వరాస్వామి గెస్ట్ హౌస్ లో స్టే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నుంచి ఒక 10 స్టెప్స్ అవే కోవిల్ కి, ఇక్కడ నుంచి అన్ని ఫ్యూ స్టెప్స్ అవే. అండ్ ఏదైనా కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దూరం ఏమీ ట్రావెల్ చేయక్కర్లేదు. అండ్ కొండపైన మాకు వెళ్ళటైన రూమ్ చూసేయండి, ఇదైతే చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇంకా లగేజ్ అన్న పెట్టేసుకొని మేమైతే కూరలు ఇవ్వడానికి వెళ్ళిపోయాం. ఎవరు 3 కత్తిళ్ళు, ఎవరు మొత్తం హెయిర్ ఇద్దాం అనుకుని తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అనుకోకుండా లాస్ట్ 2 years నుంచి దర్శనంకి కంపల్సరీగా కొత్త బట్టలే వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈసారి చీర కట్టుకుందాం అనుకున్నా. యాక్చువల్ గా ఈ చీర నచ్చి తీసుకున్నాను అనమాట. భోగి గానే కరం గానే కట్టుకుంటాను అని చెప్పేసి, బట్ భోగి రోజు నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. అండ్ కరం రోజు మేము ట్రావెలింగ్ కాబట్టి ఇంకా ఈ కొత్త చీర దర్శనం కట్టేసుకున్నాను. ఇంకా కురులు ఇచ్చేచ్చాం కాబట్టి ఇంకా తలస్నానం చేయాలి, అందుకని హెయిర్ తడిగా ఉంది. ఇంకా ఆరుతుందని చెప్పేసి ఇంకా వదిలేసాను. తర్వాత దర్శనంకి వెళ్ళినప్పుడు క్లిప్ పెట్టేసుకుంటాను అనుకుని క్లిప్ పెట్టి తీసుకొచ్చేసాను. ఇంకా మేము అక్కడికి వేరేగా భోజనం తిందామని వెళ్ళాము, కానీ అక్కడ చాలా రష్ ఉండడం వల్ల ఇంకా కోవిల్ దగ్గరికి వచ్చి ఇంకా టిఫిన్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళు భోజనం చేసుకున్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళు టిఫిన్ తిన్నారనమాట. నేనైతే చపాతీ అది తీసుకుని తర్వాత వరాస్వామి దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాం. స్వామి దర్శనం చేసుకోక ముందు వరాస్వామి దర్శనం చేసుకున్నాకే స్వామి దర్శనం చేసుకోవాలని రూల్ యాక్చువల్ గా. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్లేస్ వరాస్వామిది అనమాట. తర్వాత కలియుగంలో స్వామివారు వచ్చారని చెప్పేసి స్వామికి ఇచ్చినప్పుడు ఇంకా స్వామివారు అయితే ఫస్ట్ వరాస్వామి దర్శనం అయిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలి, అప్పుడే ఆ పుణ్యం దక్కుతుంది అని స్వామివారు చెప్తారనమాట. నాకు లాస్ట్ 2 years నుంచి తెలిసింది. అదర్వైజ్ ఎప్పుడు కూడా మేము స్వామి దర్శనం అయిన తర్వాత వరాస్వామికి వచ్చే వాళ్ళం అనుకుంటా. అప్పుడు ఇంకా నాకు లాస్ట్ 2 years నుంచి తెలిసినప్పటి నుంచి కంపల్సరీ వరాస్వామి దర్శనం అయిన తర్వాతే స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనమాట. అండ్ వచ్చిన ప్రతిసారి కోనేటి దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు చల్లుకొని అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటాం. యాక్చువల్ గా నాకు తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా కోనేటి దగ్గరికి వెళ్ళడం చాలా ఇష్టం, ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాటర్ చల్లగా ఉంటాయి అనమాట. అండ్ టెంపుల్ ఆపోజిట్ లోనే ఇలా మంచి డెకరేషన్ అవుట్ ప్లేస్ పెట్టారనమాట. చాలా బాగుంది, లోపలంతా చూడడానికి కలర్ఫుల్ గా అసలు 2 కళ్ళు సరిపోవన్నట్టు అనిపించింది నాకైతే. అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను, కంపల్సరీగా స్టే ట్యూన్. అండ్ తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు మార్నింగ్ ఎలా ఉంటుంది టెంపుల్ అండ్ నైట్ టైం ఎలా ఉంటుంది టెంపుల్ అని చూడాలనిపిస్తుంది. అండ్ నేను లాస్ట్ ఇయర్ రథసప్తమి అరౌండ్ అప్పుడు వెళ్ళాను అనమాట. అండ్ టెంపుల్ అప్పుడు చాలా మంచిగా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు లైట్స్ తో పాటు. అప్పుడే అనిపించింది ఇంత బాగా డెకరేట్ చేశారు టెంపుల్ అని చెప్పేసి. అండ్ ఈసారి కూడా టెంపుల్ అలాగే డెకరేట్ చేశారు. అండ్ ఫర్ మీ దిస్ ఇస్ హెవెన్. అండ్ ఇలాంటి ప్లేస్ ఇంకెక్కడైనా ఉంది అంటే ఐ జస్ట్ కాంట్ బిలీవ్, ఎందుకంటే చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది ప్లేస్. అండ్ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నెక్స్ట్ మీ అందరి కోసం నైట్ వ్యూ చూపించేస్తాను. టెంపుల్ ఇంత బాగా డెకరేట్ చేశారు, ఫ్రాంక్లీ అసలు ఇంత కన్నువిందుగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ డెకరేట్ చేశారేమో, ఈసారి ఇంకా ఎక్కువ డెకరేట్ చేశారు అనిపించింది. సో మా దర్శనం 3 o'clock కి ఉండే, మేమైతే 4:30కి అలా వెళ్ళాం. 4:30 నుంచి 9:30 10 వరకు అయింది దర్శనం. అండ్ 5 hours పైన అయింది. ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అండ్ కర్పూరం తెచ్చుకొని స్వామికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమైతే భోజనానికి వెళ్దాం అనుకున్నాం. బట్ మాకైతే అసలు ఆకలి లేదు, ఎందుకంటే లోపల టెంపుల్ లోనే మాకు ఉప్మా ఇచ్చారనమాట. లైక్ రూమ్స్ లో వెయిట్ చేయిస్తారు కదా కంపార్ట్మెంట్స్ లోని, అప్పుడు అనమాట ఉప్మా అండ్ కాఫీ ఇచ్చారు. మేమైతే ఉప్మా తినేదాం కాబట్టి నాకు ఆకలి లేదు. బట్ వెంగమామలో ఇప్పుడు ఫుడ్ బాగుంది అని అన్నారని ఒకసారి వెళ్ళి కొంచెం తీసుకుందాం ప్రసాదం అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. లిటరలీ గైస్, లాస్ట్ ఇయర్ నేను ఫిబ్రవరిలో వచ్చిన దానికి ఈసారికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఫుడ్ లో అయితే. అండ్ ఈసారి ఫుడ్ బాగుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాలిటీగా అనిపించింది. లాస్ట్ టైం రైస్ బాగాలేకుండే, అట్ ద సేమ్ టైం వాటర్ లా ఉంది రసం అవంతా కూడాను, కానీ ఈసారి కొంచెం క్వాలిటీగా ఉందన్నమాట. ఇంకా ప్రసాదం తీసుకొని అన్ని అయ్యేసరికి 11 అయిపోయింది. ఇంకా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే నైట్ డ్రెసెస్ లోనే బయటకు వెళ్ళిపోయాం అమ్మ కూతుర్లం. అండ్ నెక్స్ట్ డే మాకు వేరే ప్లాన్స్ కూడా ఉండే. అండ్ తిరుపతిలో కొంచెం షాపింగ్ ఏమైనా చేద్దాం, ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి మేమైతే వచ్చాము. అండ్ నాన్న అందరు కూడా గాలే, ఇంత నైట్ టైం నీకేం షాపింగ్ ఉంటాయి, ఇంత నైట్ టైం ఏముంటాయి, పడుకోండి అని చెప్పేసి. లేదు మేము వెళ్తాం చూస్తాం ఏముంటే అవి చూద్దాం అని చెప్పేసి 11:40 అయింది అప్పటికి. ఇంకా అంత నైట్ ఏదైనా షాపింగ్ చేద్దామని వెళ్ళిపోయాం, కానీ చాలా చల్లగా ఉండే. నార్మల్ గా ఎండాకాలమే చల్లగా ఉంటది కొండ, అలాంటిది వింటర్ సీజన్ లో జనవరిలో వెళ్ళామన్నమాట. చలికి వణికిపోయాం అనమాట. కానీ మేమైతే వెళ్దాము అనుకొని అలా వెళ్ళాము ఓపిక తెచ్చుకొని. కొంచెం వార్మ్ గా ఉంటుందని చెప్పేసి వేడి వేడి బాదం మిల్క్ తీసుకున్నాం, చాలా వేడిగా ఉంది. ఇంకా అసలు షాప్స్ ఉంటాయి లేదా అని చెప్పేసి అక్కడ షాప్స్ లో కనుక్కున్నాం అనమాట. ఉంటాయి నైట్ టైం 24 hours ఉంటాయి, చాలా షాప్స్ అని చెప్పి అన్నారని ఇంకా వెళ్ళామన్నమాట. అంత చల్లని వెదర్ లోని ఇంత వేడి వేడిగా బాదం మిల్క్ తాగుతుంటే ఒక ప్రశాంతంగా అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా వేడిగా ఉంది, అక్కడ నోరు కాలిపోద్దేమో అని కొంచెం భయం వేసింది. ఇన్ కేస్ మీరు కానీ తిరుపతి ప్లాన్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా 1 to 2 hours అయితే షాపింగ్స్ కి స్పెండ్ చేయండి. బికాస్ అక్కడ మంచి కలెక్షన్స్ ఉంటాయి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, గాజులు, కిచెన్ ఐటమ్స్, టాయ్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ మేము షాపింగ్ లో ఏమేమి చేశారు మీ అందరికీ చూపించేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.